మొదటి కొరింథీ 6:17. కలుసుకొనువాడు హల్లెలూయా, ప్రభువుతో కలుసుకొనువాడు ఏక ఆత్మ అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నువ్వు బాప్టిజం తీసుకున్నావు, నువ్వు దేవునితో ఏక ఆత్మ అయి ఉన్నావు. ఇప్పుడు ఇద్దరు కాదు, క్రీస్తుతో ఏక ఆత్మ అయి ఉన్నావు. నేను సపరేట్ అండి, మా ఇంటి పేరు వేరు, మా ఊరు వేరు, మా కులం వేరు. క్రీస్తులో ఏకాత్మ అయినటువంటి వారు, దేర్ ఇస్ నో క్యాస్ట్, దేర్ ఇస్ నో రీజన్, దేర్ ఇస్ నో రిలీజియన్, దే ఆర్ సింప్లీ క్రిస్టియన్స్. ఇప్పుడు నువ్వు క్రీస్తు ఆత్మలో ఏకమై ఉన్నావు కాబట్టి నువ్వు క్రీస్తుని గూర్చినటువంటి స్పర్శను కలిగి ఉండాలి, క్రీస్తుని గూర్చినటువంటి విచక్షణ కలిగి ఉండాలి. అంతేగాని లోకస్తులకు ఉండేటువంటి విచక్షణ నీకు ఉండటానికి వీల్లేదు, సాతానుకు ఉండేటువంటి ఆలోచన నీకు ఉండటానికి వీల్లేదు. నువ్వు క్రీస్తులో ఏకాత్మై ఉన్నావు, క్రీస్తునందు నువ్వు నీతిమంతుడివై ఉన్నావు, క్రీస్తునందు నీకు కలిగి ఉన్నటువంటి పవిత్రతను నీవు నిత్యము అనుభవించేటువంటి వ్యక్తిగా ఉండాలి. యేసయ్య పరిశుద్ధుడు అంటారా కాదంటారా? మరి యేసుతో కలిసి ఉన్నటువంటి నువ్వు నిజమేనా కదా? మరేంటి అటు ఇటు ఊపుతున్నావు, సగం అటు సగం ఇటు? నువ్వు ఇది నమ్మకుండా పరలోకానికి పోలేవు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయనతో మీరు ఏక ఆత్మ అయి ఉన్నారు కాబట్టి ఇక మీరు ఆయనలో పరిశుద్ధులు, ఆయనలో నీతిమంతులు, ఆయన ఎక్కడ నివసిస్తే మీరు అక్కడ నివసించటానికి యోగ్యులు అని వాక్యం చెప్తా ఉంది. మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలించెదరు. ఆయనలో నిలిచి ఉండటం అంటే నీ కొరకు ఆయన ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే ఎదిగిన యేసయ్య నిన్ను ఆయనలో తన శరీరము చీల్చబడటం ద్వారా ఆ గాయములో నిన్ను అంటు కట్టేటువంటి ప్రయత్నము చేశాడు. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత నీ లోపలికి వచ్చింది, ఆయనలో ఉన్నటువంటి జీవము నీ లోపల నిన్ను ఫలింపజేస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ చెట్టు నుండి వేరు చేయబడ్డావు, క్రీస్తుతో అంటు కట్టబడ్డావు. నువ్వు వేరు చేయబడినటువంటి చెట్టు ఈ లోకానికి సంబంధించినటువంటి సాతాను, నువ్వు అంటు కట్టబడినటువంటి చెట్టు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పాపపు జీవితము నీలో నుండి పోయి దేవునిలో అంటు కట్టబడిన నీవు దేవుని విత్తనమునకు, దేవుని స్వభావమునకు తగినటువంటి ఫలాలు ఫలించాలి. నువ్వు యేసులో అంటు కట్టబడ్డావా, అంటు కట్టబడలేదా?